పూర్వగణిత భావనలో 8 అంకె పరిచయం చేస్తున్నాము. 8 అంకె పూర్వగణిత భావనలో 8 అంకె నిజ వస్తువులతోటి పరిచయం చేస్తున్నాం. ఇదెంత? 8. ఎంత పిల్లలు? 8. చెప్పండి. 8. ఇక్కడ చుక్కలు ఎక్కడ? 1 చుక్క, 2 చుక్కలు, 3 చుక్కలు, 4 చుక్కలు, 5 చుక్కలు, 6 చుక్కలు, 7 చుక్కలు, 8 చుక్కలు. ఎన్ని చుక్కలు ఉన్నాయి? 8 చుక్కలు. 8 అంకె. చెప్పండి. 8 చుక్కలు. అంత గట్టిగా 8 అంకె. ఇక్కడ బాటిల్ మూతలు పెట్టినాయి. ఎన్ని పెట్టినా లెక్క పెట్టాం. లెక్కించండి. 5 ఎన్ని మూతలు ఉన్నాయి ఇక్కడ? 8. ఎన్ని మూతలు ఉన్నాయి? 8. ఎన్ని? 8 మూతలు. ఇదెంత అంకె? ఇదెంత అంకె? ఎంత? ఈ అంకె ఎంత? 8. గడి చెప్పలే. 8 అంకె. 8 చుక్కలు. 8 మూతలు. 8 అంకె. గడి చెప్పాలి. 8 అంకె. 8 చుక్కలు. 8 మూతలు. 8 మూతలు. 8 మూతలు. 8 అంకె. 8 మూతలు. ఇవి ఎన్ని మూతలు పిల్లలు? ఎన్ని మూతలు? ఇవి వస్తువులను కూడా అనొచ్చు. వస్తువులు. 8 వస్తువులు పెట్టినా కదా ఇక్కడ. 8 మూతలు పెట్టినా. ఇక్కడ ఎన్ని చుక్కలు? 8 చుక్కలు. అంకె ఎంత? 8 అంకె. ఇలా మనం ఇంటి దగ్గర కూడా ఇలా 8 ఏడ కనబడ్డా కూడా 8 చుక్కలాగా ఇట్లా గుండాలు గీసి 8 వస్తువులు లెక్క పెట్టి 8 అంకె అని కూడా చెప్పాలి. ఏదైనా కనబడ్డా కూడా కదా. ఓకేనా? వెరీ గుడ్. గట్టిగా పోటండి.